దైవజనమ, యేసుక్రీస్తు వారి పునరుద్ధానం మీద చాలామంది హేతువాదుకులు నమ్మిక ఉంచక, చనిపోయిన వాడు అట్లెట్లా లేస్తాడు, సమాధి చేయబడిన వాడు మట్టికి మట్టి అవుతాడు కదా, మట్టికి మట్టి అయిన వాడు మరలా మృతుల పునరుద్ధానాన్ని ధరించి క్షయమైన శరీరం అక్షయమైన శరీరంగా ఎలా మారుతుంది, ఘనహీనమైన శరీరం మహిమ కలిగిన శరీరంగా ఎలా మారుతుంది, మర్త్యమైన ఈ శరీరం అమర్త్యతను ఎలా ధరించుకోగలుగుతుంది? నో, మేము దీన్ని నమ్మమని చాలామంది హేతువాదుకులు పునరుద్ధానాన్ని నమ్మక విమర్శిస్తూ ఉండేవాళ్ళు. వారిలో ఒక ఆయన మోరిసన్, ఫ్రాంక్లిన్ మోరిసన్. యేసుక్రీస్తు వారిని కానీ, స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఆయన పేరు ఫ్రాంక్ మోరిసన్. అసలు పునరుద్ధానాన్నే కాదు, అసలు యేసుక్రీస్తు వారి దైవత్వాన్ని అంగీకరించేవాడు కాదు. కన్యక గర్భవతి అవటం ఏంటి, ఆ కన్యక గర్భంలో నుంచి శిశువు రావటం ఏంటి, ఇదొక బోటకో. మరలా ఆయన చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధానుడై తిరిగి లేవటం ఏంటి, ఆయన జననమే ఒక బోటకం అయితే పునరుద్ధానం అంతకు మించిన బోటకం అని విమర్శిస్తూ ఉండేవాడు. ఆయన ఏం ఆలోచించాడంటే, యేసు ప్రభు ఇట్స్ ట్రాష్, పునరుద్ధానం ఇది పచ్చి అబద్ధం అని ప్రపంచానికి రుజువు చేయటానికి ఒక పుస్తకం రాయాలనుకున్నాడు. పుస్తకం రాయాలని చెప్పి అసలు యేసుక్రీస్తు ప్రభు వారి మూలాలను గూర్చి పరిశోధన చేయటం ప్రారంభించాడు. పరిశుద్ధ గ్రంథాన్ని చదవటం ప్రారంభించాడు. పరిశుద్ధ గ్రంథం చదివి ముగించే లోపు ఈ హేతువాదకుడు క్రీస్తువాదిగా మార్చబడి మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని యేసే నిజదేవుడని ప్రపంచానికి చాటి చెప్పటం ప్రారంభించి ఆయన ఒక పుస్తకం రాశాడు. హూ మూవ్డ్ ది స్టోన్ అనని, హూ మూవ్డ్ ది స్టోన్, ఈ రాయిని ఎవరు కదిలించారు అన్న పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో యేసే నిజదేవుడు, ఆయన తప్ప మరొక దేవుడు లేడు, యేసుక్రీస్తు వారి పునరుద్ధానం వాస్తవం, ఆయన పునరుద్ధానుడు అవటానికి కలిగిన కారణం పాపము లేని, పాపము ఎరుగని, పాపము చేయని పరమ ఏకైక పవిత్రుడైనటువంటి దేవుడు అని ఆ పుస్తకంలో యేసుక్రీస్తుని అంగీకరించి రాశాడు. ప్రైజ్ ది లార్డ్. నిజమే, ప్రపంచంలో ప్రతి సమాధి మూతవేయబడింది, కానీ సృష్టిలో తెరవబడిన ఒకే ఒక్క సమాధి మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన అంటాడు కదా, ఇదిగో నేను మృతుడనైతిని కానీ యుగాయుగములు సజీవుడునై ఉన్నాను. ఈ దేవుడు ఎవరంటే సజీవుడు. ఒక మాట, ఈ సజీవుడైన దేవుడు నీకు చాలిన దేవుడు, ఈ సజీవుడైన దేవుడు నీకు చాలినవాడు, ఈ సజీవుడైన దేవుడు నీకు చాలినవాడు. నీకు నాకే కాదు, ఆకాశం క్రింద భూమికి పైన బ్రతుకుతున్న సమస్త ప్రజలకు ఈ దేవుడు చాలిన దేవుడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఆయన సజీవుడని ఎరుగక కొంతమంది ఆయనను సమాధిలో వెతుకుదామని వెళ్ళారు. దూత చెప్తున్న మాట చూడండి, లూకాసు వార్త 24వ అధ్యాయం 5-6 వచనాలు నాతో కలిసి చెప్పండి. వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు, ఆయన ఎక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అది సమాధుల తోట. మిమ్మల్ని అడుగుతా, సహజంగా సమాధుల తోటలో ఎవరు ఉంటారు? సమాధుల తోటలో ఎవరు ఉంటారు? చచ్చినోళ్ళు ఉంటారు. యేసుక్రీస్తు ఇక్కడ లేడు. ఎందుకు లేడు? ఆయన చచ్చినవాడు కాదు. ఇదిగో నేను మృతి పొంది తిని కానీ యుగాయుగములు ఆయన సజీవుడైన దేవుడు గనుక సమాధిలో లేడు. మరి సజీవుడైన దేవుడు ఎక్కడుంటాడు? సజీవుల మధ్యలో సంచరిస్తాడు. హల్లెలూయా. దైవజనమ, ఈయన సజీవుడైనటువంటి దేవుడు. మృతి పొందాడు నిజమే, 3 దినాలు సమాధిలో ఉన్నాడు నిజమే. ఆదివారం తెల్లవారుతూ ఉండగా సమాధి గుండెను చీల్చుకుని మరణమాన్ని ముల్లెక్కడ, మరణమాన్ని విజయం ఎక్కడని మరణపు ముళ్ళును విరిచి మృత్యుంజయుడే తిరిగి లేచి నేటికి మాత్రమే కాదు
యుగాలకు ఈ దేవుడు సజీవుడైనటువంటి దేవుడు. ఒకడు సజీవుడు అని చెప్పడానికి కొన్ని రుజువులు కావాలి. చచ్చినవాడు చూడలేడు, సజీవుడు చూస్తాడు. చచ్చినవాడు మాట్లాడలేడు, సజీవుడు. చచ్చినవాడు వినలేడు, సజీవుడు వింటాడు. చచ్చినవాడు కదలలేడు, సజీవుడు కదులుతాడు, స్పందిస్తాడు, అవసరమైతే ఆపన్న హస్తాన్ని అందిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే అపోస్తుల కార్యాల్లో చక్కటి మాట రాసి ఉంటుంది. చూడు, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 3వ వచనం. నాతో కలిసి మాట చెప్పండి. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారి కగపరుచుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను సజీవునిగా కనపరుచుకొనెను. ప్రమాణములు అనే చోట పుట్నోట్లో కిందేమని రాస్తాడంటే రుజువులు. నేను సజీవుణ్ణయ్యా, నేను సజీవునికి ఉండే రుజువులేంటి? మాట్లాడగలడం. సజీవునికి ఉండే రుజువులేంటి? వినగలడం. సజీవునికి ఉండే రుజువులేంటి? స్పందించగలడం. సజీవునికి ఉండే రుజువులేంటి కదా? స్పందించగలిగే ఆ వ్యక్తిత్వం సజీవునికి ఉంది. నేను సజీవుణ్ణని అనేక రుజువులు తన శిష్యులకు కనపరిచి ప్రకటించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. దైవజనమా, నీవు ఆశపడాలే కానీ, నువ్వు అడగాలే కానీ, అవసరమైతే మోషేకు అగ్నిలో నుండి స్వరము ద్వారా మాట్లాడిన దేవుడు ఈ కాలంలో కూడా నీతో నాతో ప్రపంచంలో ఏ వ్యక్తితోనైనా మాట్లాడటానికి నేటికి కూడా ఆయన తన కార్యాలు చేస్తూనే ఉన్నాడు. చప్పలు కొట్టు స్తోత్రాలు చెప్దాం. దేవుడు సజీవుడు అని చెప్పడానికి మాట్లాడతాడు. ఆయన మాట్లాడకుండా ఉండటానికి మాయాస్వరూపి అయిన దేవుడు. ఒకసారి పంజాబ్ రాష్ట్రంలో ఒక యవనస్తుడు చిన్నతనంలో తల్లిని కోల్పోయాడు. తల్లిని కోల్పోయిన పరిస్థితుల మధ్యలో మానసిక వ్యధకు గురై ఎందుకో మనసులో నెమ్మది లేకుండా అల్లాడిపోతున్నాడు. ఆయన సిక్కు మతానికి చెందిన ఆయన. సహజంగా సిక్కులు అంటంతో మీకు తెలుసు, వారి మత ఆచారాలలో నిష్ఠాగరిష్ఠులు. మన హైందవ సహోదరులు ఎంత నిష్ఠగా ఉంటారో సిక్కు సహోదరులు కూడా అంతకంటే ఇంకెక్కువ నిష్ఠగా ఉంటారు. ఈ నిష్ఠాగరిష్ఠుడికి చిన్నతనంలో తల్లిని కోల్పోవటాన్ని బట్టి తాను ఎరిగిన మతాచారాలు చేస్తూ ఉన్న ఎందుకో మనసులో తృప్తి లేదు, మనసులో శాంతి లేదు, హృదయంలో సమాధానం లేదు. ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఆయనకి దేవుడు ఎవరో తెలుసుకోవాలి అన్న ఆలోచన కలిగింది. ఆ ఆలోచన కలిగి కూర్చొని ఆలోచిస్తున్నాడు. మహమ్మదీయుల దగ్గరికి వెళ్తేనేమో మా దేవుడే దేవుడు అంటున్నారు, హైందవ మా దేవుడే దేవుడు అంటున్నారు. మరొకరి దగ్గరికి వెళ్తేనేమో మా దేవుడే దేవుడు అంటున్నారు. నో, వీళ్ళందరూ అనుకుంటున్నట్లుగా ఇంతమంది కోట్ల మంది దేవుళ్ళు లేరు. సృష్టి అంతటికి ఒక్క దేవుడే ఉన్నాడు. ఎలా? భూమండలం అంతటికి వెలుగునివ్వటానికి ఒక్కడే సూర్యుడు ఉన్నట్లుగా, ఒక్కడే చంద్రుడు ఉన్నట్లుగా, ప్రజలందరూ నివసించడానికి ఒక్కటే భూమి ఉన్నట్లుగా సర్వ సృష్టి కూడా ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఎవరో నాకు తెలియాలి. నిజంగా దేవుడు అనేవాడు ఉంటే ఆయన సజీవుడు, విగ్రహం కాదు. నోరుండి మాట్లాడలేని, చెవులుండి వినలేని, కళ్ళుండి చూడలేని, కాళ్ళుండి నడవలేని మోగ విగ్రహం కాదు. ఆయన సజీవుడు, తప్పకుండా మాట్లాడతాడు అని చెప్పి ఆ దేవుడు ఎవరో నాకు తెలియాలి. తన ఇంట్లోకి వెళ్ళాడు. ఓ చిన్న గదిలో మోకరించాడు. 3 రోజులు ప్రార్థన చాటించుకున్నాడు. ఏమన్నా తెలుసా? దేవా, నిజంగా దేవుడు అనేవాడు ఉంటే ఈ 3 రోజుల్లో నాకు ప్రత్యక్షం కావాలి. ఈ 3 రోజులు నేను ప్రార్థన చేసిన తర్వాత కూడా ఏ దేవుడు నాకు కనపడకపోతే తెల్లారిన తర్వాత జలంధర్ రైల్వే స్టేషన్కి వెళ్ళి రైల్వే ట్రాక్ మీద నా తలక పెట్టి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతున్నాయా. సమాధానం నాకు లేదు, హృదయంలో నెమ్మది లేదు.
ఈ అసమాధానంతో కూడుకున్న జీవితం జీవించే కంటే నేను చచ్చిపోతే మంచిదని నేను తీర్మానం చేసుకున్నాను. ఒకవేళ నీవనేవాడి ఉంటే, నీవెవరివో, నీ పేరేంటో, ఏ పేరు చొప్పున నిన్ను పిలవాలో నిన్ను నీవు కనపరుచుకో. మొదటి రోజు ప్రార్థన చేశాడు. ఎట్లా ప్రార్థన చేశాడు? ఏ దేవుని పేరున ప్రార్థన చేయలా. దేవా, నీవనేవాడి ఉన్నావు కదా, నిజంగా నీ ఉంటే నీ పేరేంటో నాకు చెప్పు. నిన్ను ఏ పేరు చొప్పున ఆరాధించాలో, ఏ పేరు చొప్పున నిన్ను పిలవాలో నిన్ను నువ్వు ప్రత్యక్షపరుచుకో అని మొదటి రోజు ప్రార్థన చేశాడు. ఏ దేవుడు ఆయన కనపడలేదట. రెండవ రోజు ఏడ్చాడు. ఎక్కడి నుంచి స్వరం వినబడలా. మూడో రోజు రాత్రి అవుతుంది, మధ్యరాత్రి అయిపోతుంది. ఇక తెల్లారిన తర్వాత దేవుడు అనేవారు కనపడకపోతే జలంధర్ రైల్వే స్టేషన్కి వెళ్ళి ఆత్మహత్య చేసుకుందాం డిసైడ్ అయిపోయాడు. సరిగ్గా మధ్యరాత్రి ఆ ప్రాంతంలో దిక్కులు పెక్కటిలేలాగా ఏడుస్తున్నాడు. అయ్యా, నీవనేవాడి ఉంటే ఈ మధ్యరాత్రి నాకు కనపడు. నీ ఉండి ఒకవేళ నాకు కనపడకపోతే, నాకు కనపడలేదు, మనశ్శాంతి లేక ఇక నేను చచ్చిపోతా. నిజంగా దేవుడు అనేవాడు ఉంటే నిన్ను నువ్వు రుజువుపరుచుకో, నీ పేరేంటో నాకు తెలియచేయని ఇక తెల్లవారబోతున్న ఆ మధ్యరాత్రి దిక్కులు పెక్కటిలేలాగా గగ్గోలు పెట్టి ఏడుస్తూ ఉన్నాడు. అలా కళ్ళు మూసుకొని ఏడుస్తూ ఉంటుండగా ప్రకాశమానమైన వెలుగు ఆ గదిలోనికి వచ్చిందట. ఏంటా ఈ ప్రకాశమానమైన వెలుగని తలలా పైకెత్తి చూశాడు. ఆ ప్రకాశమానమైన వెలుగులో కలువరి సిలువ, ఆ సిలువ మీద యేసుక్రీస్తు వారు వేలాడుతూ, సాధు సుందర్ సింగ్, నువ్వు వెతుకుతున్న నిజమైన దేవుడను నేనే, సజీవుడైన దేవుడను నేనే. అయ్యా, నీ పేరేంటి? నా పేరే నజరేయుడైన యేసుక్రీస్తు, నజరేయుడైన యేసుక్రీస్తు. ఎప్పుడైతే దేవుడు ఆయన కనపడ్డాడో అక్కడికక్కడే సాష్టాంగపడి పశ్చాత్తాపడి ఆ తర్వాత మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని, విచిత్రం చూడండి, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చేతబూని ప్రపంచ దేశాలకు తిరిగి దేవుని వాక్యాన్ని ప్రకటించే ఒక గొప్ప దైవజనుడిగా మారిపోయాడు. నీ విశ్వాసం స్థిరపరచడానికి కళ ద్వారానైనా దేవుడు మాట్లాడతాడు, దర్శనం ద్వారానైనా దేవుడు మాట్లాడతాడు, అవసరమైతే తన స్వరం ద్వారానైనా మాట్లాడతాడు. ఎందుకు ఆయన మాట్లాడగలుగుతాడో తెలుసా? ఆయన సజీవుడైన దేవుడు గనుక. చప్పట్లు కొడితే సైకో స్తోత్రాలు చెప్తాడు. పద్మాసు దీవిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను ఒక్కడే ఒంటరిగా ఉన్నాడు. ఎవరు తనతో పాటు లేరు. బిక్కుమంటూ భయపడుతూ ఉన్నాడు. అద్భుతం. అలా భయపడుతున్న అపోస్తలుడైన యోహాను దగ్గరికి యేసుక్రీస్తు వారు ఆత్మస్వరూపిగా వచ్చి తన కుడి చేతిని యోహాను మీద ఉంచి అంటాడు, యోహానా, భయపడకు, ఇదిగో నేను మృతుడనైతిని కానీ యుగాయుగాలు సజీవుడనై, భయపడుకు అని అన్నాడంటే, అంటే యోహాను లోపట ఏముందని దేవుడు చూశాడు? చెప్పాలి. దైవజనమా, మనుషులందరూ నీ బాహ్య రూపాన్ని చూస్తారేమో, పైకి నవ్వుతున్న నీ ముఖాన్ని చూస్తారేమో. నేను ప్రకటించే నా దేవుడు ఎవరో తెలుసా? నీ గుండె లోతుల్లోకి వెళ్ళి గుండెల్లో గూడు కట్టుకున్న దుఃఖాన్ని చూడగలిగిన సజీవుడైనటువంటి దేవుడు. చప్పట్లు కొడతా ఆయనకి స్తోత్రాలు చెప్దాం. నువ్వు అడుగు, నీ విశ్వాసం బలపడటానికి ఏ రుజువునైనా చూపిస్తాడు. గిద్యోను అడుగుతున్నాడు, అయ్యా, నాకు నమ్మకం కలగాలి నీ మీద, ఏం చేయమంటావు? ఇదిగో ఈ బండలో నుంచి మంట పుట్టాలి, అగ్ని పుట్టాలి. పుట్టించాడు. ఆ పొలం అంతట్లో గొర్రెబొచ్చేసి ఇక్కడే మంచు కురవాలన్నాడు, కురిపించాడు. ఈసారి గొర్రెబొచ్చు మీద పడకూడదు, చుట్టూతో పడాలన్నాడు, పడేటట్టు చేశాడు. ఎందుకు ఈ రుజువులన్నీ చేశాడో తెలుసా? ఆయన సజీవుడైన దేవుడని ప్రజలకు బయలుపరుచుకోవటానికి ఇలాంటి కార్యాలు చేశాడు. నేనంట, అబ్రహాముతో స్వరం ద్వారా మాట్లాడిన దేవుడు నీతోనూ మాట్లాడటానికి నేటికి ఆయన సజీవుడిగా సంచరిస్తూ ఉన్నాడు. అంటాడు కదా యెషయా గ్రంథకర్త, ఆయన మాట్లాడకుండుటకు మాయాస్వరూపి అయిన దేవుడు. చెప్పాలి. మాయాస్వరూపి అయిన దేవుడు కళ్ళుండి చూడలేని గుడ్డివాడు కాదు, చెవులుండి వినలేని చెవిటివాడు కాదు, నోరుండి మాట్లాడలేని మోగ ప్రతిమ కాదు. ఈయన సజీవుడైనటువంటి దేవుడు. ఆ దేవునికి చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం.
ఈ సజీవుడైన దేవుడు రుజువులు చూపించడం మాత్రమే కాదు, సజీవుడైన దేవుడు నా బ్రతుకులో, నీ బ్రతుకులో, నీ బ్రతుకులో, నీ బ్రతుకులో, ఆయన ఆశ్రయించిన ఆయన పిల్లలైన మన ఒక్కొక్కరి బ్రతుకులో ఆయన ఏం చేస్తారు చూడండి ఒకసారి. మత్తయి సువార్త, అందరూ చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 17వ వచనం నుంచి 19వ వచనం వరకు అందరూ నాతో కలిసి చెప్పండి. అందుకు యేసు, సీమోను బర్యోనా, కొంచెం పైనుంచి చదువుతాముడు. 16వ వచనం. అందుకు సీమోను, నీవు సజీవుడవగు దేవుని కుమారుడువైన క్రీస్తు అని చెప్పెను. అయ్యా, నీ తండ్రి సజీవుడు, నీవెవరివంటే సజీవుడైన దేవుని, చెప్పండి, ఆ దేవుడు ఎవరంట? ఆయన సజీవుడు. నీవెవరివై అంటే ఆ సజీవుడగు దేవుని. ఒక తల్లి వచ్చి అడిగింది, అయ్యా మందిరం చాలా బాగుంది, ఒక తల్లి వచ్చి, చాలా బాగుందయ్యా, కానీ ఈ మందిరంలో ఒక్క లోపం ఉందయ్యా, అది ఒక్కటి దిద్దుకుంటే మందిరం ఇంకా బాగుంటుందయ్యా అంది. ఏంటో చెప్పమ్మా, అది దిద్దుకునేది అయితే తప్పకుండా దిద్దుకుంటామంటే ఆ తల్లి అంది, యేసు ప్రభు విగ్రహం ఒక్కటి కూడా ఇక్కడ లేదయ్యా, ఒక చిన్న విగ్రహం పెడితే బాగుంటుంది కదా. మేము విగ్రహం పెట్టమమ్మా, ఎందుకో తెలుసా, మా దేవుడు సజీవుడైనటువంటి దేవుడు. ఆయన సజీవుడైన దేవుడు, యేసుక్రీస్తు వారు సజీవుడైన దేవుని చెప్పాలి అంటాడు. యేసుక్రీస్తు వారు అంటారు, పేతురు, యోహాను, ఆంద్రియా, నేను ఎవరిని అనుకుంటున్నారు ప్రజలు? బాప్తిస్మం ఇచ్చి యోహాను అనుకుంటున్నారయ్యా కొందరు, రాబోయే ఏలియా మీరేననుకుంటున్నారయ్యా మరికొందరు, మోషని ఇంకొందరు అనుకుంటున్నారయ్యా అని రకరకాలుగా చెప్పారు. అప్పుడు యేసు ప్రభు వారు అంటారు, వాళ్ళేమనుకుంటున్నారో తర్వాత, అసలు మీరేమనుకుంటున్నారు అని అనే లోపు మన అన్నున్నాడు కదా, ఎవరు? పేతురన్న. అడిగి అడక్క మునిపే ఏమన్నాడు తెలుసా, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అని మేము నమ్ముతున్నామయ్యా అన్నాడు. అప్పుడు అంటాడు, బర్యోనా నీవు ధన్యుడవు. నేనంట, ఆ సజీవుడైన దేవుని నువ్వు ఎరగాల్సిన రీతిలో ఎరిగితే నీ బ్రతుకును ధన్యం చేస్తాడు, నీ జీవితాన్ని ధన్యం చేస్తాడు. నేను చూసిన 10 మంది అంటారు, ధన్యజీవిరయ్యి బిడ్డ అని మన బ్రతుకును ఈ దేవుడు ధన్యం చెయ్యునుగాక. ఇంతకీ పేతురు బ్రతుకుని ఏం ధన్యం చేశాడు చూడండి. యేసయ్య పేతురుతో అంటారు, బర్యోనా నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే గాని నరులు నీకు బయలుపరచలేదు. ప్రైజ్ ది లార్డ్. మరియు నువ్వు పేతురివి, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవలేవని నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదును, భూలోకమందు దేన్ని నువ్వు బంధించుదువో అది పరలోకమందు బంధించబడును, భూలోకంలో దేన్ని విప్పుదువో అది పరలోకంలో. అందరం చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. దైవజనమ నా వైపు చూడండి. యేసయ్య అంటారు, బర్యోనా నువ్వు ధన్యుడివి, పరలోకపు తండ్రి నీకు బయలుపరిస్తేనే కానీ ఇది నువ్వు చెప్పగలిగావు, పరలోకపు తండ్రే నీకు బయలుపరిచాడు. దైవజనమ, లోకంలో చాలామంది యేసు దేవుడు కాదు అన్నారు, నీవు మాత్రం యేసే నా దేవుడు, కులం తృణీకరించిన, బంధువులు వెలివేసిన, రక్త సంబంధికులు చిన్నచూపు చూసిన యేసే నా దేవుడు అని నీ నోటు నుంచి ఎందుకు నువ్వు ఒప్పుకున్నావో తెలుసా? ఆ ప్రత్యక్షత పరలోకపు తండ్రి నీ హృదయములో పుట్టించాడు గనుక. ప్రైజ్ ది లార్డ్. ఈ స్పందన నీ హృదయంలో కలగటానికి కారణం ఇది నీ అంతటా జరిగింది కాదు, శక్తి చేత కాదు, బలమ చేత కాదు, దేవుని ఆత్మ నీ లోపటుండి యేసే నిజదేవుడు, యేసు తప్ప వేరొక దేవుడు లేడని అద్భుతం తెలుసా? పరలోకపు తండ్రి నీ లోపట క్రియ చేస్తే కానీ అప్పుడు నోటితో నువ్వు ఒప్పుకోవటానికి దేవుడు కృప చూపించాడు. అంటే ఈ ప్రక్రియ అంతా చేసింది ఎవరు? మనం చేసింది కాదు. అందుకని అంటాడు కదా, ఇది మన క్రియల వలన కలిగింది కాదు, కృపచేతనే జరిగినటువంటి కార్యం. సరే,
ఇప్పుడు పేతురు వారు అన్న మాటను పట్టుకుని ప్రభువారు అంటారు, సీమోను, ఇక మీదట పేతురు అని నువ్వు పిలువబడదు, కేఫా. కేఫా అంటే బండ అని అర్థం. సీమోను అనే పేరుకు రకరకాల అర్థాలు ఉన్నాయి. సీమోను అనే పేరుకున్న అర్థాల్లో ఒక అర్థం ఏంటంటే రెల్లు. ఇప్పుడు రెల్లును కేఫాగా, పేతురుగా మార్చాడు. పేతురు అంటే బండ. నేనంట, గాలికి ఇటు అటు ఊగేది రెల్లు ఊగుతుందా, బండ ఊగిద్దా? బండ నోపాలని చూస్తే అది ఊగాల్సిందే కానీ బండ ఊగదు. రెల్లు అంటే పేతురు బ్రతుకు ఎలాంటిదంటే సీమోను బ్రతుకు ఎలాంటిదంటే చంచలమైన బ్రతుకు. ఇటు అటు ఊగిసలాడే బ్రతుకు. ఇటు అటు ఊగిసలాడే సీమోనును స్థిరమైన బండగా దేవుడు మార్చాడు. ఒకసారి నా వైపు చూడండి. నీ జీవితంలో కూడా ఒక అడుగు లోకం వైపేసి ఇంకొక వైపు దేవుని వైపేసి బ్రతుకంతా చంచలమైన మనసుతో ఉందా? నా తట్టు చూడు. దేవుని కొరకు బ్రతుకుదామని ఆశ ఉంది. ఈ అపవిత్రత వైపు వెళ్ళకూడదు అన్న నిర్ణయం నీకుంది. అదేమైందో తెలీదు. మాయదారి రోగం. చర్చిలో ఉన్నంతసేపు బాగుంటుంది, బయటికి వెళ్ళిన తర్వాత దేన మనసు కలిగి బ్రతకండి అంటే దినానికి ఒక మనసు వచ్చేస్తుంది. అయ్యో ప్రభువా, నేను నీ కొరకు బ్రతకాలనుకున్నా కదా, ఎందుకు నా మనసు ఇట్లా చంచలమైపోతుంది అని ఒకవేళ నీ భక్తి రెల్లులాగా ఇటు అటు ఊగిసలాడుతూ ఉంటే ఈ దినాన నా దేవుడు చెయ్యెత్తి నీతో ప్రమాణం చేస్తున్నాడు. చంచలత్వంతో కూడుకున్న నీ భక్తి జీవితాన్ని బండలాగా ఒక స్థిరమైన జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహించును గాక. మరొక మాట చెప్తాను, ఏ రంగంలో కూడా నీ భక్తిలో స్థిరపడలేదా? ఒక నెల ఈ వ్యాపారం, ఒక నెల ఆ వ్యాపారం, ఒక నెల ఆ ఉద్యోగం, ఇంకో నెల ఈ ఉద్యోగం, జీవిత సమరంలో ఏ రంగంలో కూడా నువ్వు స్థిరపడకుండా ఇప్పుడు నాకు 30 సంవత్సరాల వయసు వచ్చింది, వివాహ వయసు వచ్చింది, పెళ్లి చూపులకు వెళ్తే మొట్టమొదట ఏమడుగుతారు? అబ్బాయి చెప్పు. చెప్పుకోవటానికి లేదయ్యా. అబ్బాయి ఏం చేస్తున్నాడు అంటున్నారు, ఉద్యోగం లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. 30 సంవత్సరాల వయసు వచ్చింది, రెల్లులాగా ఆ వ్యాపారం ఈ వ్యాపారం అని ఒకవేళ ఇటు అటు ఊగిసలాడుతూ ఉంటే సజీవుడైన దేవుని వైపు నువ్వు చేతులెత్తు. నీ చేతి పనుల్లో నువ్వు స్థిరపడేటట్లుగా నా దేవుడు కార్యం చెయ్యునుగాక. ఇప్పుడు పేతురుకు ఒక మాట చెప్తాను. దిక్కులేని ఈ పేతురుని క్రైస్తవ ప్రపంచానికి దిక్సూచిగా మార్చాడు సజీవుడైనటువంటి దేవుడు. ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో ఈ హైదరాబాద్ పట్టణంలో నాకు దిక్కెవరు, ఏదైనా ఒక ఆధారం దొరికితే బాగుండని దిక్కు వెతుక్కుంటూ దిక్కులేని వాడిగా ఈ పట్టణానికి వస్తే సజీవుడైన యేసుక్రీస్తు పాదాలు పట్టుకో. దిక్కులేని నిన్ను, నా వైపు చూడండి, దిక్కులేని నీకు దేవుడే దిక్కై, దిక్కులేని నిన్ను నీ కుటుంబం అంతటికి దిక్సూచిగా దేవుడు మారుస్తాడు. అక్కడ పేతురుతో అన్న మాట, ఈయనే రెల్లు ఇటు అటు ఊగిసలాడేవాడు అంటాడు. పేతురు, నీవు బండ అని పిలువబడతావు. ఈ బండ మీద నా సంఘమును, ఎవరా బండ? పేతురు బండ. పేతురు, నీ మీద నా సంఘాన్ని కడతా, నేను కడతా. అయ్యా, నేను రెల్లు లాంటి వాడినే. ఒకప్పుడు రెల్లు లాంటి నీ ఆధ్యాత్మిక స్థితి నేను స్థిరపరిచి ఒక బండలాగా నేను మార్చబోతున్నాను. అటుగా చెప్దాం ఆమేన్. బండలాగా మార్చబడటం మాత్రమే కాదు, ఒక అధికారం కలిగిన వాడిగా సజీవుడైన దేవుడు మనలను నిలవబెట్టును గాక. మన మందిరానికి ఒక కుటుంబం వస్తుంది. వాళ్ళు అన్ని కుటుంబంలో నుంచి రక్షించబడిన వాళ్ళు. వాస్తవంగా సనాతన విగ్రహారాధన కుటుంబంలో పుట్టి పెరిగిన వాళ్ళు. అలాంటి దినాల్లో యేసు ప్రభు నమ్ముకున్న ఒక తల్లి ఆ కులంలోనే బాప్తిస్మం తీసుకోలేదు, ఆ ప్రాంతంలో ఉండేది. నేను చెప్పే అబ్బాయి తల్లి ఆ ప్రాంతానికి పెళ్ళి కొత్తగా వెళ్ళింది. యేసు ప్రభు నమ్ముకున్న వృద్ధ తల్లికి బైబిల్ చదవాలనే ఆశ, కళ్ళు కనపట్ల. కొత్తగా కోడలుగా వచ్చిన ఈ అమ్మాయిని పిలిచి, అమ్మాయి నాకు కొంచెం బైబిల్ చదివి పెట్టమ్మా, యేసు ప్రభువుని నాకు బాగా ఇష్టం, కానీ చర్చికి వెళ్ళే అవకాశం లేదు, వృద్ధాప్యానికి వచ్చాను, కొంచెం బైబిల్ చదివి పెట్టమ్మా అంటే ఈ యవ్వనమ్మ అయిందంట, నానమ్మ నీకు బైబిల్ చదివి పెట్టమంటే చదువు పెడతా, కానీ నన్నెప్పుడు యేసు ప్రభు నమ్ముకోమని పొరపాటున చెప్పదు.
అసలు ఆ చర్చికి రమ్మన్న మాట కూడా నా దగ్గర అనొద్దు, నీకు చదివి పెడతా, నన్ను మాత్రం చర్చికి రమ్మనొద్దు అని ఆ కండిషన్ మీద బైబిల్ చదవటం ప్రారంభించింది. అద్భుతం తెలుసా, ఆ నాన్నమ్మకి బైబిల్ చదువుతా యేసు ప్రభు అంటే విశ్వాసం లేని ఈ బిడ్డ యేసు ప్రభు నమ్మి బాప్తిస్మం తీసుకుని దగ్గరలో ఒక పట్టణం ఉంటే ఆ పట్టణానికి ప్రతి ఆదివారం చర్చికి వెళ్తుందంట. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్తాం, ప్రైజ్ ది లార్డ్. విచిత్రం చూసారా, యేసు ప్రభువును ముందుగా నమ్ముకున్న నాన్నమ్మ ఇంకా బాప్తిస్మం తీసుకోవాలా. ఆవిడకి బైబిల్ చదివి వినిపిద్దామని చెప్పినటువంటి ఈ అమ్మాయి మాత్రం ముందుగానే బాప్తిస్మం తీసుకుంది. అలా చర్చికి వెళ్తుంది. వస్తూ ఉంటుండగా 2 పిల్లలు పుట్టారు. కడుపేద స్థితి. రెక్కలు ముక్కలు చేసుకొని వాళ్ళ బాబును ఒక చోట చదివించారు, పాలిటెక్నిక్. ఆ తర్వాత ఎక్కడో ఇంజనీరింగ్ చేయటానికి వెళ్ళాడు, ఉద్యోగం చేయటానికి వెళ్ళాడు. ఆ ఉద్యోగం చేస్తున్న దినాల్లో హైదరాబాద్లో ఉద్యోగం వచ్చి 19 సంవత్సరాల వయసులో సుందర్ నగర్లో మన చర్చికి వచ్చాడు. తమ్ముడు ఏం చేస్తున్నావు? పాలిటెక్నిక్ చేశానన్నా, ఒరిస్సాలో చిన్న ఉద్యోగం చేశానన్నా. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో చిన్న ఉద్యోగం వచ్చిందన్నా. చెప్తూ చాలా పేద కుటుంబం అన్నా, మా నాన్న కష్టపడి చదివించాడన్నా. నేనేదైనా నిలదొక్కుంటేనే ఏదైనా నా కుటుంబానికి ఆసరాగా ఉంటుందన్న పరిస్థితులన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. తప్పకుండా ప్రార్థన చేస్తాను తమ్ముడు అంటే, ఆ 19వ ఏట తమ్ముడు నాతో అన్న మాట ఏంటో తెలుసా? అన్నా, నేను ఉద్యోగం చేయటం కాదు, నేను ఒక కంపెనీ పెట్టాల. దేవుని కృపను బట్టి నా చేతి నీడలో 10 మంది బ్రతకాల. దేవుడు నన్ను అట్లా ఆశీర్వదించేటట్టుగా మీరు ప్రార్థన చేయండి అన్నా అన్నాడు. 19 సంవత్సరాల ఆ బిడ్డ ఆ మాట అంటే కొంచెం వినేవాళ్ళకి ఎట్లా ఉంటుందంటే, మనోడు కాస్త ఎక్కువ చెప్తున్నట్టున్నాడే అన్నట్టు ఉంటుంది. నాకు అనిపించలా. క్రైస్తవ బిడ్డలు ఇట్లాగే ఉండాలి, ఎలాంటి మాటలే మాట్లాడాలి. తప్పకుండా ప్రార్థన చేస్తాను తమ్ముడు అని అలా గడుస్తూ ఉన్నాయి. మన మందిరంలోనే బాప్తిస్మం తీసుకున్నాడు. ఇంజనీరింగ్ అయిపోయింది, ఎంటెక్ అయిపోయింది. ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో నెలకొచ్చి 2,50,000 రూపాయలు సంపాదించే స్థితిమంతుడిగా దేవుడు ఆ బిడ్డను నిలవబెట్టాడు. ఒకరోజు వాళ్ళ తల్లి మన దగ్గరకు వచ్చి ఏమందో తెలుసా? దిక్కులేని మా కుటుంబానికి మా బిడ్డను దిక్సూచిగా దేవుడు నిలవబెట్టాడయ్యా. ఆధారం లేని మా కుటుంబానికి మా బిడ్డను ఆధారంగా నిలవబెట్టాడయ్యా. సజీవుడైన దేవుడు. ఆమేన్. ఒకవేళ ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో ఏ దిక్కు లేక, ఏ దిక్కు కానరాక, ఏం చేయాలో అర్థం కాక, వయసు చూస్తే 35 వచ్చింది, వయసు చూస్తే 40 వచ్చింది, వయసు దాటితే 30 దాటిపోయింది, అయ్యో ఇంకా వివాహం ఎక్కడా స్థిరపడలేదని చంచలమైన పరిస్థితుల మధ్యలో ఒకవేళ నువ్వు కొట్టుమిట్టాడుతుంటే సజీవుడైన దేవుని పాదాలు పట్టుకో. రెల్లులాగా ఇటు అటు ఊగిసలాడుతున్న నిన్ను సజీవుడైన దేవుడు ఒక బండగా నిలవబెట్టి ఆ బండనే నీ మీద ఒక వ్యవస్థను నా దేవుడు కట్టించునుగాక. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. అయితే దైవజనమ, ఈ దేవుడు ఎవరు? సజీవుడు. చెప్పండి కొంచెం గట్టిగా. ఈ సజీవుడు ఎవరి మధ్యలో ఉంటాడు? మృతుల మధ్యలో ఉండడు. ఆయన సజీవుడు గనుక సజీవుల మధ్య సంచరిస్తాడు, సజీవుల మధ్య ఘనమైన కార్యాలు జరిగిస్తాడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథం భలే ఖరీదైన మాట. అందరూ ఆ మాట టిక్ చేసుకోండి. యెహెజ్కేలు గ్రంథం 26వ అధ్యాయం 20వ వచనం. అందరూ చూడండి, నాతో కలిసి అందరూ చెప్పాలి. మరియు సజీవులు నివసించు భూమి మీద నేను మహాఘన కార్యములు కలుగు చేతును. ఎలాంటి కార్యాలు? ఎక్కడ పడితే అక్కడ కాదు. అందరూ చెప్పాలి. ఎక్కడ పడితే అక్కడ కాదు. ఎక్కడ? సజీవుల మధ్యలో నేను మహాఘన కార్యాలు చేతును. ఈ ఈస్టర్ సండే దినాన దైవ సన్నిధికి వచ్చిన దేవుని ప్రజలారా, సజీవుడగు ఈ దేవుడు నీ జీవితంలో ఈ సంవత్సరం మహాఘనకార్యము చేయునుగాక. మహాఘనకార్యము చేయునుగాక. మరలా మహాఘనకార్యము చేయునుగాక. దిక్కులేని నిన్ను నీ ఇంటికి దిక్సూచిగా మార్చునుగాక.
నీ మీద ఒక వ్యవస్థ కట్టబడటానికి ఒక పునాదిగా నా దేవుడు నిన్ను నిలవబెట్టునుగాక. అయితే ఒకటి గమనించండి, సజీవుడైన ఈ దేవుడు ఎక్కడ పడితే అక్కడ ఘనకార్యాలు చేయడు. ఎక్కడ చేస్తాడట? సజీవులున్న దేశంలో. మనమేమై ఉండాలి? సజీవులమై ఉండాలి. కొందరు పాపము చేత, అపరాధము చేత చచ్చిన వాళ్ళై ఉంటా ఉన్నారు. చచ్చిన వాళ్ళు ఎవరు? బతికిన వాళ్ళు ఎవరు? చచ్చిన వాళ్ళు ఎవరంటే పాపం చేసే ప్రతివాడు చచ్చినవాడు. నువ్వు పాపం చేస్తూ బ్రతికితే సజీవుడైన దేవుడు ఘనకార్యాలు నీ బ్రతుకులో చేయలేడు. పాపం విషయంలో నువ్వు చచ్చిన వాడివై ఉందువుగాక, అపవిత్రత విషయంలో చచ్చిన దానివై ఉందువుగాక. అందరూ చూడండి, పాపం విషయంలో నువ్వు చావాలి, నీతి విషయంలో దేవుని సన్నిధిలో నువ్వు జీవించేవాడివై ఉండాలి. అపోస్తలుడైన పౌలు గారు అంటారు, మన బాప్తిస్మం ముందు చూసారా? బాప్తిస్మం ఇచ్చేటప్పుడు చూడండి, బాప్తిస్మం ఇచ్చేటప్పుడు ఎట్లా ముంచుతారా? ఎట్లా అని పైకి లేపుతారా? ఎట్లా అంటారా? ఎట కిందకు ముంచుతారా? మన మునుగుడు సెక్షన్ కాదు, మునుగుడు డుబ్కిలాగా ఏదో ఒకటి ఉంది కదా, డుబ్కిలాగా ఈ సెక్షన్ కాదు, ఇట్లా మునిగి లేసేది కాదు. బాప్తిసం ఇచ్చేటప్పుడు ఇట్లా వెల్లికలుగా పండుకోబెడతారు. చనిపోయిన వ్యక్తిని సమాధిలో బోర్ల పండుకోబెడతారా? నిలువును దించుతారా? ఎలికలుగా పండుకోబెడతారా? నథింగ్ బట్ బాప్తిసం. దాని అర్థం ఏంటో తెలుసా? నేత్రాశ విషయంలో నువ్వు చచ్చావు, శరీరాశ విషయంలో నువ్వు చనిపోయావు, జీవపు డంబం విషయంలో నువ్వు చనిపోయావు. అంటే శరీర దురాశల విషయంలో ప్రతి క్రైస్తవుడు తాను చచ్చినవాడయి దేవుని నీతి విషయమై ఎవడు జీవిస్తూ ఉంటాడో వారి మధ్యలో మహా ఘనకార్యాలు చేయటానికి సజీవుడకు దేవుడు సంచరించటం ప్రారంభిస్తాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఎవరి మధ్యలో? చెప్పాలి. బాప్తిస్మం తీసుకున్నావు అంటే ఆ మాటకున్న అర్థం ఏంటంటే పాపం విషయంలో మనం చచ్చిపోయాము అని అర్థం. చెప్పండి. బాప్తిస్మం తీసుకున్నామంటే అర్థం ఏంటి? పాపం విషయంలో చచ్చిపోయాము అని. ఒక మాట చెప్పమంటారా? చచ్చినోడు చచ్చినట్టే ఉండాలి, చచ్చినోడు మరలా బతకూడదు. ఇప్పుడు ఇంట్లో ఎవరో చనిపోయారు, చుట్టూతా చేరి అయ్యా మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయావా అని భార్య మీద పడి ఏడుస్తుంది. పిల్లలు కూడా వచ్చి అన్నారు, నానా మమ్మల్ని అన్యాయం చేసావా, నానా మమ్మల్ని వదిలిపెట్టావా, అయ్యో నానా చచ్చిపోయావా అని అందరూ ఏడుస్తున్నారు బంధువులంతా. సడన్గా సత్యనారాయణ కళ్ళు తెరిచి, నేను చావలా, నేను బతికే ఉన్నానని కళ్ళు తెరిస్తే బతికున్నవాడు చేస్తాడు. దైవజనమా, సినిమాల విషయంలో నువ్వు చచ్చావు, చచ్చినట్లే ఉండాలి. యవ్వన దురాశల విషయంలో నువ్వు చచ్చావు, చచ్చినట్లే ఉండాలి. పోకిరి మాటలు మాట్లాడే విషయంలో నువ్వు చచ్చిన వాడివి, చచ్చినట్లే ఉండాలి. ఆ అబ్బాయి వైపు చూడటం, ఈ అబ్బాయి వైపు చూడటం, ఈ అపవిత్రమైన ఆశ ఇచ్చిన విషయంలో క్రైస్తవ సంఘం చచ్చింది. లోకపు దురాశల విషయంలో సంఘం ఎప్పుడు చచ్చినదై ఉండాలి. ఏ విషయంలో? నేత్రాశ, శరీరాశ. అందరూ చెప్పాలి, ఏమంత డల్లుగా ఉన్నారు? చెప్పాలి. నేత్రాశ, శరీరాశ. చెప్పాలి. జీవపు కొంచెం గట్టిగా, జీవపు కొంచెం గట్టిగా. అంటే క్రైస్తవ బిడ్డలకి జీవపు డంబం ఉండొచ్చా? అంటే డంబం అంటే మేమెంత గొప్పవాళ్ళమో తెలుసని నలుగురికి చూపించుకునే వ్యక్తిత్వం జీవపు డంబం. నేను ఒక మాట అడుగుతా. కొంతమంది స్త్రీలకు బంగారం అంటే ఇష్టం, మంచిది, ఇష్టం ఉంటే ఉండని. ఈ బంగారు ఆభరణాలు ఇంట్లో ఉన్నప్పుడు పెట్టుకుంటారా, బయటికి వెళ్ళేటప్పుడు పెట్టుకుంటారా? చెప్పండి మామూలుగా ఒక మాట. అమ్మా, బయటికి వెళ్ళేటప్పుడు. ఎందుకు బయటికి వెళ్ళేటప్పుడు పెట్టుకుంటారు? సరే, బంగారు ఆభరణాలు పెట్టుకున్నారు, ఆ వేసుకున్న బంగారు ఆభరణాలు దాచుకుంటారా? జాకెట్ లోపల, కొంగు లోపల దాచుకుంటారా? బయటకు వేస్తారా? ఎందుకు బయటకు వేస్తారు? అది చావాలి. అసలు శరీరపు దురాశల విషయంలో నువ్వు చచ్చిన వాడివై ఉండాలి. నీ కోపం, నీ గర్వం, నీ దుడుకుతనం, నీ మానవావేశం, నీ అహంభావపు స్వభావం, విర్రవీగే స్వభావం, ఇవన్నీ చచ్చి
చచ్చిన వాడిగా నువ్వు బ్రతికితే దేవుని కొరకు సజీవుడు అయితే సజీవుడైన ఈ దేవుడు నీ బ్రతుకులో మహాఘనకార్యాలు చేయటం ప్రారంభిస్తాడు. చచ్చిన వాళ్ళు ఎట్టుంటారో చెప్తా. పాము ఉంది, చచ్చిపోయింది పాము. చచ్చిపోయింది పాము. ఆ పాము తోక దొక్కామనుకోండి, ఏం చేస్తుంది పాము? ఏమీ చేయదు. అదే బతికిన పాము అయితే ఏం చేస్తుంది? బతికిన పామును దొక్కితే నువ్వు చచ్చావు అంటే, నిజంగా నువ్వు చచ్చావంటే థూ అని ముఖం మీద ఎవరు వేసిన దేవుడు నేను దీవించుగాక. ఆమెనా? ఎవరా తమ్ముడు? దేవుడు నేను దీవించుగాక అంటావు. ఎందుకో తెలుసా? చచ్చినోడివి. నువ్వు చావకపోతే ఎవరైనా ఒక మాట అనే లోపు నీకు బస 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 పాల పొంగులాగా పొంగుకుంటా వస్తుంది. ఎందుకంత కోపమో తెలుసా? సావలా. ఏం చావలా? లోపటున్న గర్వం చావలా, లోపటున్న అహంభావం చావలా, లోపటున్న విర్రవీగే మనస్తత్వం చావలా. దైవజనమా, నువ్వు చచ్చిన వాడివైతే లోకం విషయంలో ఈ దేవుడు సజీవుడు. దేవుని కొరకు బ్రతికే ప్రజల మధ్యలో ఆయన మహాఘన కార్యాలు చేయునుగాక. ఎందుకో దేవుడు పదే పదే మీతో చెప్పమంటున్నాడు. చెప్పమంటారా? దిక్కులేని స్థితిలో ఈ పట్టణానికి వచ్చావేమో, నా దేవుడు నిన్నేం చేయబోతున్నాడో తెలుసా? నీ ఇంటికి నిన్నొక దిక్సూచిగా దేవుడు మార్చబోతున్నాడు. నీ మీద పేతురు అనే బండ మీద వ్యవస్థ అంతా కట్టబడ్డట్లుగా నీ మీద, నీ ద్వారా నీ కుటుంబం ఆశీర్వదించబడేటట్లుగా ఓ ప్రత్యేకమైన స్థితిలో నా దేవుడు నిన్ను నిలవబెట్టును గాక. బట్ నువ్వు చచ్చిన వాడివై ఉండాలి. ఆమెన్. కొంచెం గట్టిగా చెప్దాం ఆమెన్. అపోస్తులైన పౌలు గారు ఒక దివ్యమైన మాట అంటాడు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. నాతో కలిసి. ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మధ్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగించుకొనుచున్నాము. దేనికి అప్పగించుకుంటున్నారంట? దేన్ని? మా శరీరాలను మరణమునకు అప్పగించుకొనుచున్నాము గనుక క్రీస్తు యొక్క జీవము మా ద్వారా ప్రత్యక్షపరచబడుతుంది అని అంటాడు. ఒకసారి ఈ మాట చూడండి దైవజనమా, నా వైపు చూడండి. నీ శరీరమందు క్రీస్తు జీవం ప్రత్యక్షమగునుగాక. నీ ద్వారా క్రీస్తు జీవం లోకానికి ప్రత్యక్షపరచబడునుగాక. అయితే సుమి, నీ శరీరమందు క్రీస్తు జీవం ప్రత్యక్షం కావాలంటే నీ శరీరాన్ని ఎప్పటికప్పుడు మరణానికి అప్పగించుకునేటువంటి వాడివై ఉండాలి. ఎట్లా తమ్ముడా? త్రోవను వెళ్తావు, నీ కన్ను అంటది, చూడు అమ్మాయి ఎంత చక్కగా ఉందో, చూడు ఆ అమ్మాయి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చూడు ఇల్లు పక్కంటోడు అంటాడు, కత్తిరా అంటాడు, చూడురా అంటాడు. నువ్వు అనాలి, మోహపు చూపు విషయంలో చచ్చిన వాడిని, అపవిత్రపు చూపు విషయంలో నేను చచ్చిన వాడిని. నీ కన్ను చస్తే అప్పుడు నీలో నుండి క్రీస్తు జీవం ప్రత్యక్షమవటం ప్రారంభిస్తుంది. నీవు బ్రతుకుతావు, నీ నీడలో అనేకులు బ్రతికేటట్లుగా దేవుడి విశేష కృప చూపించునుగాక. చెప్దాం ఆమేన్. పౌలు గారు అంటాడు, మర్త్యమైన మా శరీరమందు క్రీస్తు జీవం ప్రత్యక్షమగునట్లుగా మా శరీరాన్ని ఎప్పటికప్పుడు మరణానికి అప్పగించుకుంటున్నాము అంటాడు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. గట్టిగా హల్లెలూయా. దైవజనమా, ఎవరైనా నీ కోపం తెప్పించే మాట అంటారు. ఆ మాట అంటంతో నువ్వు కస్సుమని లేసావనుకో, నువ్వు చచ్చినట్ట బతికినట్ట. చచ్చినోడికి కోపం ఉండదు, చచ్చినోడికి ఆవేశం ఉండదు, చచ్చినోడికి తొందరపాటుతనం ఉండదు, చచ్చినోడు బొసబొసలాడితే అసలు పొరపాటున ఉండడు. మన వల్ల లోక ఆవేశాల విషయంలో, పాపం విషయంలో చచ్చిన వాళ్ళమైతే అప్పుడు క్రీస్తు జీవం మన శరీరం అందు ప్రత్యక్షం అవుతుంది. ఒక చిన్న మాట చెప్తా. ఒకరోజు ఒక ఇంటికి వెళ్ళాం. ఆ రోజుల్లో, ఇప్పుడు కాదు, ఆ రోజుల్లో. ఆ చెల్లి అంది, అన్నయ్య
మా ఇంటి పక్క వాళ్ళతో నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది అన్నయ్య, మీరు గట్టిగా ప్రార్థన చేయండి అన్నయ్య, తట్టుకోలేకపోతున్నాను అన్నయ్య. ఏమ్మా ఏమైంది? మా ఇంటి పక్కమా పొద్దున్నే నాకంటే ముందు లేచి వాళ్ళ వాకిలి ఊడ్చి కసువంతా తీసుకొచ్చి, మీకు కూడా అట్లాగే జరుగుతుందా? మా వాకిటి ముందు పోస్తుంది అన్నయ్య. ఏమా కసు మా వాకిటి ముందు వేసావు అనే లోపు బయటకు వచ్చేమంటుందో తెలుసా? మా ఆయన జీడిమెట్ల పోలీస్, మా ఆయన జీడిమెట్లు ఏమన్నంటే మా ఆయన పోలీస్ అంటదన్న. నేను కూడా పోలీసు వాడిని చేసుకుంటే బాగుండేది, నాకేమో టాపీ మేస్త్రి దొరికాడు, భర్త ముందే అంటుంది ఆ మాట. నేనన్నా పోలీసు వాడిని చేసుకోపోతే అప్పుడు అమ్మ నువ్వు పోలీసు వాడిని చేసుకుంటే నువ్వేం చేసేదానివి? మా ఆయన పోలీస్ అని ఆమంటే మా ఆయన కూడా పోలీస్ అనేదాన్ని. అన్న నాకు అవకాశం లేకుండా అయిపోయింది అన్నయ్య, ఆమె పెట్టే టార్చర్ తట్టుకోలేకపోతున్నాను, మీరు ప్రార్థన చేయండి అన్నయ్య అని. అమ్మ ప్రార్థనతో ఇది పరిష్కారం కాదు, ప్రార్థన చేస్తాను, అయితే ఒక చిన్న సూత్రం చెప్తా, ఈ సూత్రం కనుక పాటించు నీ సరిహద్దుల్లో దేవుడు సమాధానం ఇచ్చును గాక. ఏంటో చెప్పండి అన్నయ్య అని. ఆమె లేవక మునిపే నువ్వు నిద్రలేమ్మా. ఏం చేయమంటారా అన్నయ్య? మా కసువంతా తీసుకెళ్ళి ఆ ఆకులి ముందు పెట్టమంటారా? కాదు కాదు, ఆమె లేవక మునిపే లేచి మీ వాకిలి ఊడు, వాళ్ళ వాకిలి ఊడు, మొత్తం కసువు తీసుకెళ్ళి ఎక్కడో చెత్త డబ్బాలో పోసేయమ్మా, వాళ్ళ వాకిలి కూడా ఊడ్చు అని. ఆ అమ్మాయి ఏమంటుందో నేను చూస్తూ ఉన్నా. వాళ్ళ వాకిలి మీ వాకిలి ఊడ్చేసేయమ్మా అన్న. ఆ అమ్మాయి ఏమంటుందో చూసేలోపు వాళ్ళ ఆయన అంటాడు, అన్న మీరిప్పుడు చెప్పిన ఈ మాట ఈ సన్నాసిదానికి నేను ఎప్పుడూ చెప్పానన్నా. నా మాట ఏందన్నా? దీనికి ఎంత కోపం అంటే అంత కోపం, అసలు తగ్గించుకోదన్నా, అసలు తగ్గించుకోదన్నా. నేను ముందే చెప్పానని, ఇదే సూత్రం ముందే చెప్పాను అన్నా అన్నాడు. ఇక మనోడు ఆవేశపడి చెప్తా ఉంటే నేను అన్నా, మీ ఆవిడ ఓడకపోతే నువ్వు ఓడకపోయావా అన్న అంటాడు. మనం మగోళం అన్నా అదే చావాలా? నేను పురుషుననే అహంకారం ఉంది, అది చావాలా? కొంతమంది పురుషులకంటే ఆ పురుష అహంకారం భయంకరంగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. ఇట్లాంటివన్నీ చావాల దేవుని పిల్లల జీవితాల్లో. నేను ఎప్పుడో చెప్పాననే కంటే కూడా నువ్వు ఓడవచ్చు కదా అయ్యా అన్న. మనం పురుషులు అన్నా అన్నాడు, నన్ను గలపొద్దు, నీ సంగతి చెప్పు, నీ సంగతి చెప్పు. నా మాట ఏంట్రా తల్లి? వాళ్ళు లేవక మునిపే నువ్వు లే ఊడ్చేసే. వాళ్ళ వాకిలు ఓడ్చాలంటే మనిషిలో ఏం చావాలా? నీలో ఆ అహం చావాలే, కానీ నీ ఇల్లే ఒక పరలోకంలాగా ఉంటుంది. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. పరలోకం ఎక్కడో లేదు, భూమి మీదే నువ్వు పరలోకం అనుభవించడానికి దేవుడు కృప చూపించును గాక. గట్టిగా చెప్దాం ఆమేన్. కుటుంబాల్లో కానీ సంఘాల్లో కానీ ఎందుకో ఈ పరిస్థితిలో తెలుసా? మనుషుల్లో అహం చావట్ల, గర్వం చావట్ల. నా మాట నెగ్గాలి, నా మాట నెగ్గాలి, నాదే పైసేయిగా ఉండాలి. ఒకరోజు మా అబ్రహ్మ వాళ్ళ స్నేహితురాలు ఒక తల్లి ఉంది, పెద్ద ఆవిడ. వాళ్ళ కొడుకుని ఏదో కాపురానికి పంపిస్తే, ఏదో మొత్తానికి వాళ్ళ కూతురిని కాపురానికి పంపిస్తే ప్రార్థనకి పిలిచింది. వెళ్తే కూతురు గురించి ఏం చెప్పట్లే. అయ్యా వీడి కోసం ప్రార్థన చేయ్యా, వీడి కోసం ప్రార్థన చేయ్యా, వీడి నోట్లో నాలుక లేనోడయ్యా, వీడు ఎట్టా బతుకుతాడో మాకు అర్థం కావట్లేదయ్యా, వీడి కొరకు ప్రార్థన చేయండి అయ్యా అని. అమ్మ కూతురు కదా అత్తారింటికి వెళ్తుంది, కూతురు కదా అత్తారింటికి వెళ్తుంది, కూతురు కొరకు ప్రార్థన చేయమనకుండా వీడి కొరకు అంటావేంటమ్మ? ఆ తల్లి నవ్వుతా ఏముంది, నా కూతురుని గురించి నాకే బాధ లేదయ్య గారు, అది దానికి నోరుంది, నోటితో బతికేస్తుంది, నాకే దిగులు లేదు కూతురు గురించి, దానికి నోరుంది, నోటితో బతికేస్తుంది. నాకు తెలిసి అత్తారింటికి వెళ్ళిన తర్వాత కూడా నా కూతురుదే. అమ్మా ఆ చేతులు ఉండటాన్ని బట్టే కదా సంసారాలు కుప్పలాగా కూలిపోతుంది. నువ్వు చావు, ఆ అహం చావని, ఆ గర్వం చావని, నా పెత్తనం, నా అధికారం ఇది చస్తే దేవుని కొరకు సజీవులుగా బ్రతికే వాళ్ళు ఎవరుంటారో వాళ్ళ మధ్యలో దేవుడు భీకర కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు. గట్టిగా చెప్దాం ఆమేన్.
అమ్మ మరి ఈ అబ్బాయి కొరకు ఎందుకు ప్రార్థన చేయమన్నా? ఈడు నోట్లో నాలుగు లేనోడయ్యా, ఈడికి ఎట్టాడిదో వస్తుందో ఏవో, ఈడి సంసారం ఏమైపోద్దో, నా బాధ అంతా ఇదే, ఈడి కొరకే ప్రార్థన చేయ. అమ్మ ముందు కోటల కొరకు, కూతురు కొరకు ప్రార్థన చేస్తాను, ఆడికి వెళ్ళిన తర్వాత పై చేయి కాదు కింద చేయిగా ఉండమని కూడా నేను చెప్పను. అతను గౌరవించాలి, తల్లి కూతురులాగా బ్రతకాలి అని చెప్పి, నాకు దాని గురించి ఏం బాధ లేదయ్య గారు, వీడి కోసం చెయ్యి అంది. సరే చేసి వచ్చా. దేవుని మహా గొప్ప కృప, 3వ నెలలోనే కూతురు భర్తను వదిలిపెట్టేసి వచ్చేసింది. ఏమా వచ్చేసిందంటే తల్లి ఏమంటుందో తెలుసా? శాతైన కాపురం ఎన్ని రోజులు చేయాలి అయ్య గారు? ఏమంట? శాతైన కాపురం ఎన్ని రోజులు చేయాలి? 3 నెలల్లోనే పెట్టే బేడ జరుదుకొని వెళ్ళిపోయింది. దైవజనమా, నేను ఒక మాట చెప్తాను, కుటుంబాలలో వివాదాలు, ప్రతి చోట ఈ వివాదాలకు మానవావేశాలు పనిచేయటమే దానికి కారణం. దేవుడు ఎక్కడ పనిచేస్తాడో తెలుసా? ఎక్కడ పనిచేస్తాడో తెలుసా? మానవావేశాలు చంపుకొని క్రీస్తు కొరకు బ్రతికే వ్యక్తులు ఎవరుంటారో సజీవుల మధ్య మహాఘనకార్యాలు చేస్తాడు ఆయన. ఒక మహాఘనకార్యం చేశాడు ఒక వ్యక్తి జీవితంలో. ఈయన సజీవుడు. చూడండి యోబు గ్రంథం, యోబు గ్రంథం చూడండి ఒకసారి, 19వ అధ్యాయం. యోబు గ్రంథం 19వ అధ్యాయం 23వ వచనం నుంచి బహు విలువైన మాటలు ఆ స్థలంలో రాసి ఉంటాయి. నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. నా మాటలు వ్రాయబడవలెనని నేనెంతో కోరుచున్నాను, అవి గ్రంథములో వ్రాయబడవలెనని నేనెంతో కోరుచున్నాను. అవి ఇనప పొగరుతో బండ మీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిలవవలెనని నేను ఎంతో కోరుచున్నాను. ఏమని రాయాలని కోరుకుంటున్నావయ్యా? ఎక్కడ రాయాలని కోరుకుంటున్నాడట? బండ మీద. ఆ బండ మీద రాసే రాతలు సీసముతో నింపబడాలి. ఎందుకట్లా సీసంతో నింపబడాలంటే, నేను చనిపోయిన ఆ బండ మీద రాసిన రాతలు, ఆ మాటలు నిత్యము నిలవాలి. ఎవరిని గూర్చి ఆ మాటలు? నేను ఆరాధించే నా దేవునిని గూర్చి. ఎలాంటి వాడయ్యా నీ దేవుడు? యోబు భక్తుడు అంటాడు. అందరు చెప్పండి, అయితే నా విమోచకుడు సజీవుడనియు, నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. నెక్స్ట్ వర్స్ చదవండి. సరే, మీరు అందరు ఎరుగుదురు. ఇక అందరూ చూడండి. ఇది యోబు గ్రంథం 19వ అధ్యాయం. అంటే అప్పటికి 18 అధ్యాయాల చరిత్ర గతించిపోయింది. యోబు గ్రంథం 1వ అధ్యాయంలోనే యోబు పరిస్థితి బాగుంది. ప్రారంభంలో 1వ అధ్యాయ ప్రారంభంలో ఊజు దేశంలో ఉన్న ప్రజలందరికంటే మిక్కిలి గొప్పవాడు. అదే అధ్యాయం చివరికి వచ్చేసరికి ఆ తూర్పు దిక్కున్న జనులందరిలో మిక్కిలి దరిద్రుడిగా మారిపోయాడు. దైవజనమా, శరీరం అంతా కురుపులు, 7 కొడుకులు చనిపోయారు, 3 కుమార్తెలు చనిపోయారు, యావదాస్తి పోయింది, సమస్తాన్ని కోల్పోయి రిక్తుడిగా మిగిలిపోయాడు. సైతాన్ గాడు ఏమన్నాడు తెలుసా? చూడు, ఇప్పుడే యోబు నిన్ను దూషిస్తాడు, నా దేవుడు నాకేం చేశాడు అని తప్పకుండా ప్రశ్నిస్తాడు. అరుణోదయపు దినాన లేచి 7 దహన బలులు అర్పించి ప్రతి నిత్యము నేను ఈ కార్యక్రమాలు చేస్తా ఉంటే నా భక్తికి నీవిచ్చే ప్రతిఫలం ఇదా అని ప్రజలందరి ఎదుట నిన్ను దూషిస్తాడు చూడు సాతాను అన్నాడు. దేవుడు అన్నాడు, నా యోబు అలాంటి వాడు కాదు, చూడే సైతానా నా యోబు ఏం చేస్తాడో చూడు అనే లోపు యోబు అక్కడి నుంచి లేచి బూడిదలో సాష్టాంగపడి ఇలా అంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, ఆయన నామమునకు స్తుతి కలుగునుగాక. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దా. నీవు సజీవుడివి అనేది ఎప్పుడు రుజువైద్దో తెలుసా? మీరు ఎరుగుదురు, యెషయా గ్రంథంలో ఒక మాట రాసింది, సజీవులు సజీవులే కదా. చెప్పాలమ్మా, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించేదని. నిజంగా నువ్వు సజీవుడివైతే, ఇందాక తమ్ముళ్ళు పాడారు కదా, కష్టం కలిగిన, నష్టం వచ్చిన, మేలు జరిగిన, కీడు కలిగిన, ఆశీర్వాదమే వచ్చిన,
శాపమే వచ్చినా అన్ని కాలాలలో దేవుణ్ణి స్తుతిస్తాడు, సజీవునిగా బ్రతికేటువంటి వాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం వింటున్న దైవజనమ, ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో నీ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూడు. అన్నీ బాగున్నప్పుడు, అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు, నీవు అడిగిందల్లా దేవుడు నీకు అనుగ్రహించినప్పుడు, నా దేవుడు గొప్పోడు, నా దేవుడు గొప్పోడు, నా దేవుడు గొప్పోడు అని దేవుని స్తుతించి ఓ చిన్న నష్టం, కష్టం రావటంతో ఏం చేసాడు దేవుడు నాకు, ఏం చేసాడు దేవుడు నాకు అని నువ్వు అన్నావంటే నువ్వు చచ్చిన దానివి, నువ్వు చచ్చిన దానివి. నువ్వు చావకూడదు, నువ్వు సజీవుడిగానే బ్రతకాలి. ఎవరు సజీవులు? అన్ని కాలాలలో, అన్ని పరిస్థితులలో, అన్ని స్థితిగతులలో నిత్యము దేవుని స్తుతించేవాడు సజీవుడు. చప్పలు కొడితే సైకో స్తోత్రాలు చెప్దాం. నేను ఎప్పుడు చెప్తా కదా, నీకు అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు నా దేవుడు గొప్పోడని దేవుని స్తుతిస్తే ఆ స్తుతి దేవుని మనసు గెలుచుకున్న దానికంటే, దేవుని ద్వారా నీవు ఏమీ పొందుకోకపోగా ఉన్నది కూడా పోగొట్టుకుంటున్న ఆ ప్రతికూల పరిస్థితుల్లో కూడా నువ్వు దేవుని స్తుతిస్తే ఆ స్తుతి దేవుని మనస్సును గెలుచుకుంటుంది. గట్టిగా చెప్తాను ఆమేన్. నేను ఎప్పుడు చెప్తాను, అర్థం అవటానికి చెప్తాను. మీరు భర్తనేదో అడిగారు, నాకు 10,000 రూపాయలు పట్టు చీర కావాలని. మా వాడు మొత్తానికి ఎక్కడొకటి తల తాకట్టు పెట్టేసి ఒక 15,000 రూపాయలు పట్టు చీర తీసుకొచ్చాడు. తీసుకురావటంతో చూడండి, మెటీరియల్ ఇస్తా, మా ఆయన బంగారం అంటే బ్రదర్ ఏమనుకుంటాడో తెలుసా, ఇదంతా పట్టు చీర పొగడతలే అనుకుంటాడు. అది తృప్తిని ఇవ్వదాం. అడిగినప్పుడు కూడా ఇవ్వకపోయినా పట్టు చీర తెచ్చినా మా ఆయన బంగారమే. మీరు అనరుగా మాట, తేకపోయినా బంగారమే అని నేను బంగారంలో పెట్టి చూసుకుంటాడంతే. ఇచ్చినప్పుడే కదా ఆయన నీకు దేవుడు, కన్నీళ్ళు తుడిచినప్పుడే కదా ఆయన నీకు దేవుడు, చక్కటి ఉద్యోగం ఇచ్చినప్పుడే కాదు ఆయన నీ దేవుడు, నీ వ్యాపారం సాఫీగా సాగుతున్నప్పుడే కాదు నీకు దేవుడు, నీకు సంతానం ఇచ్చినప్పుడే కాదు నీ దేవుడు. కొన్ని పరిస్థితుల్లో ఆ సంతానం కోల్పోయే పరిస్థితులు నీ బ్రతుకులో వచ్చిన యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, ఆయన నామమునకు స్తుతి కలుగును గాక. గట్టిగా చెప్దాం ఆమేన్. దైవజనమ, మరలా ఈ మాట చెప్తాను, సజీవులున్న దేశంలో ఈ దేవుడు మహాఘనకార్యాలు చేస్తాడు. ఎక్కడ? ఎవరు సజీవులు? నిత్యము ఆయనని స్తుతించేవాళ్ళు. ఇదిగో ఈ ఈస్టర్ సండే దినాన ఒకవేళ బ్రతుకులో ఏదో కోల్పోయి, గుండెల్లో కొరత, ఓ తెలియని వెలితి, ఒక నైరాశ్యం, శూన్యం నీ గుండె నిలబడి చేస్తుందా? అయినా ఇంకను ఈ మధ్యాహ్నం ప్రభుని స్తుతించు. యేసు నామం పేరిట ఈ మాసంలోనే ఒక భీకర కార్యం నీ బ్రతుకులో దేవుడు జరిగించును గాక. ఇప్పుడు చూడండి, యోబు సమస్తాన్ని కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు, పిల్లలను కోల్పోయాడు. అయ్యో నేను ఇంత భక్తి చేస్తే నా దేవుడు ఏంటి ఎలా చేశాడు అని దేవుని నిందించే మాట కానీ, దేవుని శక్తిని ప్రశ్నించే మాట కానీ మాట్లాడకుండా 19వ అధ్యాయంలో ఏమంటాడు తెలుసా? బాబో ఇదిగో ఇప్పుడు నేను చెప్పబోయే మాటలో తెల్ల పేపర్ మీద కాదు, చర్మపు కాగితాల మీద కాదు, ఒక బండను తీసుకొని ఆ బండను ఇనప పోగరుతో దాన్ని చెక్కుతూ, ఆ చెక్కినటువంటి మాటలను శేషంతో దాన్ని పొదిగించండి, అది ఎప్పటికీ ఎన్నటికీ చెక్కు చెదరకూడదు. ఏంటయ్యా ఆ ఆణిముత్యపు మాటలు? నా విమోచకుడు సజీవుడు. నేను ఏవేం కోల్పోయానో, కోల్పోయిన ప్రతిదీ మరలా నాకు తిరిగి అనుగ్రహిస్తాడు. చీకిపోయిన ఈ శరీరం, కుళ్ళిపోయిన ఈ శరీరం, ఎండిపోయినటువంటి ఈ శరీరం మరలా పునరుద్ధానపు శరీరాన్ని ధరించి ఈ భూమి మీద చూస్తాను, మహిమాలోకంలో చూస్తాను. ఎందుకు ఈ మాటలు అంటున్నానంటే, నా దేవుడు, నా విమోచకుడు, అందరం చెప్తాం, నా విమోచకుడు. దైవజనమ, ఈ సజీవుడే నీ దేవుడు ఎవరో తెలుసా? నీ విమోచకుడు. నువ్వు ఏ బంధకాలలో ఉన్నా వాటన్నిటిలో నుంచి నిన్ను విడిపించగలిగిన విమోచకుడు. నువ్వు కన్నీళ్లలో ఉన్న వాటిలో నుంచి విడిపించగలిగిన విమోచకుడు. ఆర్థిక బంధకాలలో నలిగిపోతున్న వాటిలో నుంచి విడిపించగలిగిన విమోచకుడు. మరణకరమైన రోగంతో నువ్వు పీడించబడుతున్నా, డాక్టర్లే చేయి విడిచి ఇక నువ్వు బ్రతకలేవు,
కష్టం. ప్రపంచంలో ఏ వైద్యుడు నేను బ్రతికించలేడని వైద్యులు ఒకవేళ చేయి విడిచిపెట్టినా, ఈ దేవుడు ఎవరో తెలుసా? వైద్యులకు అసాధ్యమైన కార్యాలు సాధ్యపరచగలిగిన వాడు. ఈ దేవుడు విమోచకుడుకు సజీవుడు. నా విమోచకుడు, నా విమోచకుడు సజీవుడు అని అంటున్నాడు. దైవజనమా, నా తట్టు చూడు. నీ చుట్టూత ఏ బంధకాల మధ్యలో బంధించబడ్డా ఈ సజీవుడుకు దేవుడు ఒకరోజు రాబోతుంది, తప్పకుండా నేను విడిపించబోతున్నాడు. తప్పకుండా నేను విడిపించబోతున్నాడు. ఎందుకంటే ఈ సజీవుడు విమోచకుడు. నేను అడుగుతా, యోబును విమోచించాడా లేదా? యోబు కోల్పోయిన దాన్ని అంతా దేవుడు ఇచ్చాడా లేదా? కోల్పోయిన దానికి ప్రతిగా 2 అంతలు దేవుడు అనుగ్రహించాడు. నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. ఈ ఈస్టర్ సండే దినాన దైవ సన్నిధికి వచ్చిన బిడ్డలారా, ఏం కోల్పోయి వచ్చారు? పరువు కోల్పోయారా? మర్యాదను కోల్పోయారా? ఆరోగ్యాన్ని కోల్పోయారా? నెమ్మదితో కూడుకున్న బ్రతుకును కోల్పోయారా? ఓ చక్కటి ఉద్యోగాన్ని కోల్పోయారా? యేసు నామం పేరిట నువ్వు కోల్పోయిన దానికి ప్రతిగా 2 అంతల శ్రేష్టమైన దాన్ని నీ ఒడిలో నా దేవుడు వేయునుగాక. ఎందుకో తెలుసా? ఈ విమోచకుడు సజీవుడు. ఈ సజీవుడైన దేవుడు ఆయన ప్రజలైన మనలను విమోచించేవాడు. అయితే ఒకటి, ఈ సజీవుడైన దేవుడు మన జీవితాల్లో కార్యం చేయాలంటే పాపం విషయంలో మనం ఏం కావాలి? పాపం విషయంలో మనం ఏం కావాలి? దేవుని విషయమై మనం ఏం కావాలి? యేసయ్య విషయమై సజీవులుగా, పాపం విషయంలో మృతులుగా మనలను మనం అప్పగించుకునేటువంటి వారిగా ఉండాలి. యోబు భక్తిని గురించి 2 మాటలు చెప్తా. ఇందాక ఒక మాట విన్నాం కదా, మరొక 2 మాటలు చెప్తా. యోబు మాటలను గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? యోబు నోటి మాటలతో కూడా పాపము చేయలేదు. చెప్పండి, చెప్పాలి. యోబు నోటి మాటలతో కూడా పాపం చేయలేదు. రెండవది, యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాసి ఉంటుందంటే, నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటుని కన్యకను నేను ఎలాగూ చూతును అని అంటాడు. దైవజనమా చూడండి, యోబు కన్నులతో నిబంధన చేసుకున్నాడు. అంటే చూపుతో కూడా యోబు పాపము చేయలేదు, నోటి మాటతో కూడా యోబు పాపము చేయలేదు. చూడండి, దేవుడు మనిషికి కలుగు చేసిన అవయవాల్లో బాహ్య అవయవాలు, బయట ఉన్న అవయవాలు ఉంటాయి కదా, అన్నిటికీ ఓపెన్ పెట్టాడు, కానీ 2 మాత్రం తలుపులు పెట్టాడు. నా వైపు చూడండి, చెవులకు తలుపులు పెట్టాడా? ఓపెన్. ముక్కుకు తలుపులు పెట్టాడా? చెప్పాలి తల్లి. చేతులకు తలుపులు పెట్టాడా? తలకేమన్నా మూత పెట్టాడా? లేదు. 2 మాత్రం మూతలు పెట్టాడు. ఏటేటికి చెప్పండి? 1, 2. చూడండి, కంటికి తలుపులు పెట్టాడు. చిన్నప్పుడు ఒక పద్యం ఉండేది, కిటకిట తలుపులు కెటారి తలుపులు ఎప్పుడు తెరిచినా సప్పుడు కావు. అయ్యా తలుపులు పెట్టాడు కదా, ఎందుకు కళ్ళకి తలుపులు పెట్టాడో తెలుసా? బాబు నీ కళ్ళు జాగ్రత్త, నీ కళ్ళు జాగ్రత్త. నీ చూపు మంచిదైతే, నీ కన్ను మంచిదైతే దేహమంతా వెలుగుమయంగా ఉంటుంది. నీ కన్ను జాగ్రత్త అని దేవుడు తెలియచేయటానికి కళ్ళకు తలుపులు పెట్టాడు. విచిత్రం చూడండి, కళ్ళకేమో 2 తలుపులు, పైన ఒక రెప్ప కింద ఒక రెప్ప, రైట్, 2 తలుపులు. ఆ తర్వాత తలుపులు దేనికి పెట్టాడు దేవుడు? ఏమండి? 4కి. 4కి వచ్చేసరికి అద్భుతం, 4 తలుపులు పెట్టాడు. 4 తలుపులు ఎందుకో తెలుసా? ఆ 4 ఎంత మంచిదో ఆయనకి తెలుసు కనుక 4 తలుపులు పెట్టాడు. అంటే ప్రతి మనిషి కంటిని కాపాడుకునే విషయంలో తప్పిపోతున్నాడు, నోటి మాటను కాపాడుకునే విషయంలో తప్పిపోతున్నాడు. ఆ మధ్య ఒక చోట చదివాను, నిజమో కాదో నాకు తెలియదు, నాలుకను కట్ చేసి టేబుల్ మీద పడితేనట ఆ నాలుక రబ్బర్ బంతిలాగా ఎగురుతూ ఉంటుందంట. ఎందుకు? ఏమనుకోవద్దు, మగవాళ్ళ నాలుగు ఎగిరిన దానికంటే అని నేను అంటలా, మీరు అనుకుంటూ ఉండొచ్చు. ఆ 4 కోసి టేబుల్ మీద పెడితేనట ఆ 4 ఎగురుతూ ఉంటుందట. అందుకని అంటాడు కదా, సర్వ శరీరములలో అవయవాలన్నిటిలో నాలుక దాన్ని స్వాధీనపరుచుకున్నవాడు సర్వ శరీరాన్ని స్వాధీనపరుచుకోవడానికి శక్తిమంతుడవుతాడు. అరికాలు నుంచి నడినెత్తి వరకు పాపం విషయంలో చచ్చిన వాడినయ్యా,
నీ కొరకు బ్రతికే విషయంలో నేను సజీవుడినయ్యా అని నీవంటే ఈ సజీవుడకు దేవుడు విమోచకుడుగా నీ బ్రతుకులో ప్రత్యక్షమగునుగాక. అసలు వీటన్నిటికి మించి ఈ సజీవుడైన దేవుడు మృతుడనైతిని కానీ యుగాయుగములు నేను సజీవుడనై ఉన్నాను. దైవజనమా, ఈ సజీవుడైన దేవుడు తుప్పు పట్టిపోయే ఈ లోకంలో ఇచ్చే ఆశీర్వాదం కాదు. వీటన్నిటికి మించి మనకిచ్చే ఆశీర్వాదం ఏంటో తెలుసా? సజీవుడగు దేవుని సమాధి ఎలా తెరవబడిందో యేసునందు విశ్వాసం ఉంచిన నీ సమాధిని కూడా ఆయన తెరుస్తాడు. ఆయన మరణాన్ని గెలిచి ఎలా లేచాడో ఆయన యందు విశ్వాసం ఉంచే ప్రజలు కూడా చనిపోయిన తర్వాత కూడా మృతుల పునరుద్ధానపు దినాన యేసు వలె సజీవంగా లేవటానికి దేవుడు కృప చూపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ సజీవుడైన దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మరలా చెప్తాను. ఈ సజీవుడైన దేవుడు మృతులను సజీవులుగా దేవుడు మారుస్తాడు. చప్పట్లు కొడదాం గట్టిగా గట్టిగా గట్టిగా. దీనికి పాత నిబంధనలో ఒక ఉదాహరణ ఉంది. ఒక ఉదాహరణ కాదు, ఉపమానం. దైవజనుడైన యేస్కేలును ఎండిపోయిన లోయలోకి దేవుడు తీసుకెళ్ళాడు. ఆ లోయ నిండా ఎముకలు, కుళ్ళిపోయిన మాంసం, కొన్ని లక్షల కళేబరాలు, ఆ స్కెల్టన్స్ ఆ లోయలో ఉన్నాయి. యేస్కేలుతో దేవుడు అంటాడు, యేస్కేలు, ఈ ఎముకలు మరలా బ్రతకగలవా? వీళ్ళు మరలా బ్రతకగలరా? ఈ ఎముకలు ఇలాగే మిగిలిపోతాయా? యేస్కేలును అడుగుతున్నాడు. యేస్కేలు ఎంత తెలివిగా సమాధానం చెప్పాడంటే, ప్రభువా, అది నీకే తెలియను అంటాడు. దైవజనమ, క్రీస్తునందు మన విశ్వాసం ఉంచుతున్నాం. ప్రజలందరూ చనిపోయినట్లుగా మనం కూడా ఏదో ఒకరోజు చనిపోతాం కదా. చనిపోతాం, చనిపోయి సమాధి చేయబడతాం. సమాధి చేయబడిన తర్వాత శరీరం మట్టికి మట్టి అయిపోతుంది, ఎముకలు మిగిలిపోతాయి. కొన్ని వందల సంవత్సరాలు అయిందనుకోండి ప్రభు రాకడ, ఈ మట్టిలో మన శరీరం కలిసిపోతుంది. ఇట్లా ప్రభువు నమ్ముకున్న ప్రజలు భూమి మీద కోట్ల 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 కొలది ఉంటారు కదా. వాళ్ళందరూ చనిపోయిన తర్వాత ఎముకలు మట్టికి మట్టి అయిపోయి అలా కనపడుతుంది. కానీ ఏం జరిగిందో తెలుసా? మధ్యాకాశానికి ప్రభు రావటంతో ఒక్క మాట అంటాడు, ఆత్మయు పెండ్లి కుమార్తెయు, ఆత్మయు పెండ్లి కుమార్తెయు ఎక్కడకు ఎక్కి రమ్ము. ఒక్క స్వరం వినబడిన వెంటనే రెప్పపాటు కాలంలో ఈ మట్టి దేహం మహిమాదేహంగా మారిపోద్దట. మహిమాదేహంగా మారిపోద్దట. క్షయమైపోయే ఈ దేహం దేవుడు ఎలా అక్షయుడో ఆయన రూపంలోకి ఈ దేహం మార్చబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దైవజనమా, ఆయన ఎలా సజీవుడిగా లేచాడో, ఆయన యందు విశ్వాసం ఉంచి యేసు తప్ప వేరొక దేవుడు లేడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన అడుగుజాడలు నేను వెంబడిస్తానని ఆయనలాగా ఏ ప్రజలు పరిశుద్ధంగా బ్రతుకుతారో, యేసయ్య సమాధి ఎలా తెరవబడిందో వాళ్ళ సమాధులు కూడా తెరవబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. సమాధి తెరవబట్ట మాత్రమే కాదు, యేసయ్య ఎలా పునరుద్ధానపు శక్తిని పొందుకున్నాడో ఆ ప్రజలు కూడా అలాగే పునరుద్ధానపు శరీరాన్ని పొందుకొని మధ్యాకాశంలో ప్రభుని ఎదుర్కొని పరలోకానికి కొనిపోబడి యుగాయుగాలు ప్రభుతో కూడా ఉండే భాగ్యం అనుగ్రహించునుగాక. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. గట్టిగా 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 చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఒక 2 చిన్న వీడియోలు మీకు చూపించి నేను ప్రార్థన చేస్తాను. ముగింపు ఒక్క మాట చెప్పి ఒకసారి చూడండి. యెహెజ్కేలు లోయ. యెహెజ్కేలు లోయ. యెహెజ్కేలు లోయలోకి దేవుడు తీసుకుని వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు అక్కడ జరిగిన కొంచెం వెనక్కని తమ్ముడు. He brought me out by the hand of the Lord was upon me. He brought me out by the Spirit of the Lord and set me in the middle of a valley. It was full of bones. He led me back and forth among them, and I saw a great many bones on the floor of the valley. He asked me, Son of man, can these bones live? Alone, no. Then he said to me, Prophesy the voice of the Lord. I will make breath into you, and you will come.
there was a noise, a rattling sound, and ఎముకలు కదలటం ప్రారంభించాయి. bones ఒకదానితో ఒకటి అతుక్కోవటం I ప్రారంభించాయి. looked, and tendons and flesh appeared on అదిగో them, నరములు, and skin covered them. మాంసము, But there was no breath in them. అదిగో వాళ్ళందరూ సజీవులై మహాసైన్యంగా లేస్తూ ఉన్నారు. And say to it, come from the four winds, O breath, and breathe into these. They came to life and stood up on their feet, a vast army. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఇదే మృతుల పునరుద్ధానపు దినాన మన బ్రతుకులు దేవుడు జరిగించబోతున్నాడు. మరొక చిన్న వీడియో చూపిస్తాను. ఒక చెట్టు మృతుల పునరుద్ధానం ఉందా? పోయి నీరు ఉన్న చోట బ్యాక్. ఈ చెట్టుని రెజరెక్షన్ ప్లాంట్ అంటారు. ఎడారిలో ఉంది. వాయిస్ క్లారిటీ లేదు. గాలివాటానికి కొట్టుకొని పోయి బ్యాక్. నీరు ఉన్న చోట నిలబడుతుంది. ఈ చెట్టుని రెజరెక్షన్ ప్లాంట్ అంటారు. ఎడారిలో మనకు వాయిస్ సరిగ్గా లేదు. వాయిస్ పెంచు కొంచెం. ప్లే చేయి. ఈ చెట్టుని రెజరెక్షన్ ప్లాంట్ అంటారు. ఎడారిలో ఉంటుంది. గాలివాటానికి కొట్టుకొని పోయి నీరు ఉన్న చోట నిలబడుతుంది. ఎండిపోయిన 100 సంవత్సరాల తర్వాత కూడా నీరు తగిలితే కొమ్మలు వాయిస్ నీటిని పెంచు. పీల్చుకొని విచ్చుకుంటాయి. అవి మళ్ళీ ఎండిపోయే లోపల వర్షం పడితే దీని కొమ్మలకున్న విత్తనాలు దూరంగా ఎగిరిపడి కొన్ని గంటల్లోనే మొలకెత్తుతాయి. కొన్ని వారాల్లోనే పూలు పూసి తిరిగి విత్తనాలు వస్తాయి. ఇప్పుడు అది ఎండిపోయిన 100 సంవత్సరాల తర్వాత కూడా తిరిగి బతుకుతుంది. ఈ చెట్టుని రెజరెక్షన్ ప్లాంట్ అంటారు. ఎడారిలో ఉంటుంది. గాలివాటానికి కొట్టుకొని పోయి నీరు ఉన్న చోట నిలబడుతుంది. ఎండిపోయిన 100 సంవత్సరాల తర్వాత కూడా నీరు తగిలితే కొమ్మలు నీటిని పీల్చుకొని విచ్చుకుంటాయి. అవి మళ్ళీ ఎండిపోయే లోపల వర్షం పడితే దీని కొమ్మలకున్న విత్తనాలు దూరంగా ఎగిరిపడి కొన్ని గంటల్లోనే మొలకెత్తుతాయి. కొన్ని వారాల్లోనే పూలు పూసి తిరిగి విత్తనాలు వస్తాయి. ఇప్పుడు అది ఎండిపోయిన 100 సంవత్సరాల తర్వాత కూడా తిరిగి బతుకుతుంది. ఈ చెట్టుని రెజరెక్షన్ ప్లాంట్ అంటారు. ఎడారిలో ఉంటుంది. గాలివాటానికి కొట్టుకొని పోయి నీరు ఉన్న చోట నిలబడుతుంది. ఎండిపోయిన 100 సంవత్సరాల తర్వాత కూడా నీరు తగిలితే కొమ్మలు నీటిని పీల్చుకొని విచ్చుకుంటాయి. అవి మళ్ళీ ఎండిపోయే లోపల వర్షం పడితే దీని కొమ్మలకున్న విత్తనాలు దూరంగా ఎగిరిపడి కొన్ని గంటల్లోనే మొలకెత్తుతాయి. కొన్ని వారాల్లోనే పూలు పూసి తిరిగి విత్తనాలు వస్తాయి. ఇప్పుడు అది ఎండిపోయిన 100 సంవత్సరాల తర్వాత కూడా తిరిగి బతుకుతుంది. ఈ చెట్టుని రెజరెక్షన్ ప్లాంట్ అంటారు. ఆమేన్. చప్పట్లు కొడదాం గట్టిగా. ఎన్ని సంవత్సరాల తర్వాత? 100 సంవత్సరాల తర్వాత నీటి వాసనట్ల యోబు గ్రంథంలో రాసి ఉంటుంది. నీటి వాసన చేత అది మరలా చిగుర్చును కదా. ప్రైజ్ ది లార్డ్. ముగిస్తున్నాను ఇక్కడ. మన యేసయ్య బ్రతికాడా లేదా? ఆయన బ్రతికేడు గనక మనం కూడా బ్రతుకుతాం. ఆయన సమాధిలో నుంచి బయటకు వచ్చాడా లేదా? ఆయన మరణాన్ని గెలిచాడా లేదా? మరణపు ముళ్ళును విరిచాడా లేదా? మరణాన్ని ఓడించాడా లేదా? యేసయ్య మరణాన్ని ఎలా గెలిచాడో ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన కొరకు బ్రతికే ప్రజలు కూడా మరణాన్ని గెలవబోతున్నారు. ఆయన ఎక్కడున్నాడో మనం కూడా ఆ రాజ్యంలో ఉండబోతూ ఉన్నాం. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆ రాజ్యం కొరకు ఎదురు చూసే ధన్యత, ఆ కృప ప్రభు మనందరికీ దయచేయును గాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. 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 ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.